హాయ్ అందరికీ. ఇంట్లో కూరగాయలు అయిపోయినప్పుడు ఏ కూర చేయాలో అర్థం కాదు కదా ఒక్కొక్కసారి. అలాంటప్పుడు పచ్చిమిర్చి టమాటా పచ్చడి నేను చూపించిన విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకుని అందులో పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసుకొని అందులో కొంచెం ఉల్లిగడ్డ ముక్కలు, కొంచెం వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆయిల్, కొంచెం వాటర్ పోసుకొని ముక్కలన్నీ కలుపుకొని మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలండి. ఇదైతే తాలింపు వేయాల్సిన అవసరం కూడా లేదు, అలాగే తినచ్చు వేడి వేడి అన్నంలో, చాలా బాగుంటుంది. కొంచెం ఉడికిన తర్వాత మీ దగ్గర చింతకాయ పచ్చడి ఉంటే వేసుకోండి, లేకపోతే చింతపండు వేసుకోండి. చింతకాయ పచ్చడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, కానీ అందరి దగ్గర ఉండదు కదా, నా దగ్గర కూడా లేదండి, నాకు మా చెల్లి ఇచ్చింది. ఇలా ముక్కలన్నీ దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం లేట్ అయినా పర్వాలేదండి, మిక్సీలో వేసుకోవద్దు, మంచిగా రుబ్బుకోండి. ఇలాగా కొంచెం రుబ్బిన తర్వాత ఉప్పు వేసుకొని ఇంకొకసారి రుబ్బుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే పచ్చిమిర్చి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.